వెల్కమ్ టు టీ10 నేను రేవతి. రెగ్యులర్ వేతనాల ఉద్యోగాల్లో గత 5 ఏళ్ల కాలంలో కేరళ అధిక వృద్ధిని సాధించిందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఉపాధి రంగం నిరాశాజనకమైన రీతిలో ఉన్న తరుణంలో ప్రధాన రాష్ట్రాలన్నింటిలోకి కేరళలోనే ఈ పురోభివృద్ధి చోటు చేసుకుందని పేర్కొంది. 2018-2019 నుండి 2023-24 మధ్య కాలంలో కేరళలో రెగ్యులర్ వేతన జీవుల వేతనాల్లో 6.2% పాయింట్లు పెరిగాయి. ఇదే సమయంలో జాతీయ సగటు 2% పాయింట్లు తగ్గాయి. ఉపాధి వేతన ప్రమాణికలకు సంబంధించి 28 రాష్ట్రాల వ్యాప్తంగా కార్మికుల గణాంకాలను విశ్లేషిస్తూ స్టేట్ లేబర్ ఫోర్స్ డైజెస్ట్ ఒక సమగ్ర విశ్లేషణ ఇచ్చింది. NSSO పీరియడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఇతర వనరుల నుండి వచ్చిన డేటాను ఈ నివేదిక ఉపయోగించుకుంది. 2023-24లో కేరళలో రెగ్యులర్ వేతనాలు పొందే కార్మికులు 38.9% మంది ఉన్నారని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ లో సీనియర్ విశ్లేషకులు పరస్ జస్రై తెలిపారు. 2018-19లో కేరళలోని మొత్తం ఉద్యోగాల్లో ఈ వాటా 32.7% ఉంది. రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇది రికార్డు. అంటే కార్మికులు రెగ్యులర్ వేతనాలు కలిగిన ఉద్యోగాలను పొందుతున్నారని తెలుస్తోంది. జాతీయ సగటు 23.2% కన్నా ఇది చాలా ఎక్కువని ఆయన పేర్కొన్నారు. కేరళలో ప్రైవేటు రంగంలో వ్యవసాయేతర ఉద్యోగాల వాటా కూడా 2018-19లో 60% ఉంటే 2023-24కు వచ్చేసరికి 8.2%కి పెరిగింది. అదే సమయంలో ప్రభుత్వ రంగంలో కార్మికుల వాటా కూడా 12.7%కి పెరిగింది. వ్యవసాయ కార్యకలాపాల్లో ఉన్న కార్మికుల నిష్పత్తి 27%గా ఉంది. ఆ తర్వాత స్థానంలో వాణిజ్య, రవాణా, గిడ్డంగి రంగాల్లో వరుసగా 21.3, 13.4% ఉన్నాయి. 2023-24లో ప్రధానంగా ఉపాధి కల్పించింది తయారీ రంగమే. 9.9% మేర కార్మికులకు ఉద్యోగాలు ఇచ్చిందని ఆ నివేదిక పేర్కొంది. దీనిపై కామెంట్ తెలియజేయండి. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.